వెనీ పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే సరికొత్త రెసిపీ మీల్ మేకర్ టమాటో కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీల్ మేకర్ టమాటోస్ అండ్ తిరుగుమాత గింజలు, అల్లం చిన్నులపాయ పేస్ట్, ఆనియన్స్ అండ్ ఎండుమిరపకాయలు. సో ఈ కొన్ని ఐటమ్స్తో మీల్ మేకర్ కర్రీ ఎలా మేక్ చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను క్లారిటీగా రుచికి సరిపోయేంత ఆయిల్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ని అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఆయిల్లో పొగలు రావాలి. పొగలు వస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆయిల్ బాగా వేడెక్కింది అని. చూడండి, ఓకే, పొగలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీంట్లోకి తిరుగుమాతకి చూద్దాం. ముందుగా నేను తీసుకున్న ఆనియన్స్, తిరుగుమతి గింజలు, ఆనియన్స్ అండ్ ఎండుమిరపకాయలు వేసాను. చూడండి, ఆనియన్స్ బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా రావాలి. అలా వచ్చేదాకా మనం వేపుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే తిరిగాయి. ఇప్పుడు ఇది ఇలా వచ్చాక నేను అల్లం చిన్నప పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం చిన్నప పేస్ట్, అడుగంటకుండా తిప్పుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఇలా వేపుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, ఈ మిల్ మేకర్స్ని అయితే వేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ టమాటాలు కుక్ చేస్తారు, ఆ తర్వాత మిల్ మేకర్స్ వేస్తారు. అలా వేస్తే టేస్ట్ రాదు. ఈ మిల్ మేకర్స్ని కూడా వేపుకున్న తర్వాత టమాటాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే వేపేసుకున్నాను నేను. నాకు క్లారిటీగా కరెంట్ రావట్లేదు. సో నా ఫ్లాష్ లైట్ ఆన్ చేద్దామంటేనేమో ఛార్జింగ్ కొంచెం స్లో ఉంది. ఇప్పుడు దీంట్లోకి నేను తరిగి పెట్టుకున్న టమాటాలను అయితే తీసుకుంటున్నాను. ఇవి వేసుకొని తిప్పుకొని కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి చిటికెడు పసుపు తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. కారం వచ్చేసి నేను 2 స్పూన్సే తీసుకుంటున్నాను. నేను కుక్కర్ మూత అయితే క్లోజ్ చేశాను. అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉడికిందో ఏంటో. టమాటాలు అయితే ఇంకా ఉడకాలి. సో ఇంకొన్ని విజిల్స్ అయితే రానివ్వాలి ఖచ్చితంగా. ఇంతవరకు ప్రిపేర్ అయిందో చూద్దాము. టమాటా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో.